గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం వల్ల పేద విద్యార్థులకు విద్య దూరమవుతుందని అన్నారు. అంతేకాకుండా పేదవారికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఉండదన్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఆర్థికంగా మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలను అప్పుడు ఆ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకుంటుగా తెలుస్తుంది. నేపథ్యంలో కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అయితే చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనపడతా ఉంది అని చెప్పేసి కూడా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు పరం చేయడాన్ని ఎందుకు సార్ వ్యతిరేకిస్తున్నారు? ఈ పీపీపీ మోడల్ అనే పేరుతో బాగా ఎక్కువగా మాట్లాడుతున్నారండి ఈ మధ్య. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని. అంటే ప్రభుత్వం వారే 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు. దాదాపు చాలా మెడికల్ కాలేజీలు కట్టారు. ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకా 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే మిగతా కూడా అయిపోయే అవకాశం ఉంది. మరి రాష్ట్ర బడ్జెటే 1 లక్ష కోట్లు పైన ఉన్నప్పుడు 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టడం నిజంగా కష్టమైన పని అయితే అనుకోవడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉంటే కొన్ని సీట్లు కొంత ఫండ్ జనరేషన్ కోసం బయట వాళ్ళకి అమ్మేసిన ఎక్కువ భాగం మన మధ్యతరగతి చిన్న తరగతి పిల్లలకు అందుబాటులో సీట్లు ఉంటాయి, తక్కువ ఫీజులు ఉంటాయి, వాటిని భరించగలరు. రెండవది అంతకంటే ముఖ్యమైనది హాస్పిటల్ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు పైగా నెట్వర్కింగ్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ చేయగలిగితే పై స్థాయి వైద్యం టెర్షియరీ కేర్ వైద్యం కూడా తక్కువ ఖర్చుతో లేదా 0 ఖర్చుతో జనానికి అందించగలిగే అవకాశం అనేది ప్రభుత్వ రంగంలో ఉంటుంది. కేవలం సీట్లు ఒక్కటే కాదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ఆసుపత్రి సేవలు కూడా ప్రజలకి ఉచితంగా అందుతాయి. ఇప్పుడు జనరల్ హాస్పిటల్ ఉండబట్టే కదా పేద తరగతి దిగువ మధ్య తరగతులు బతకగలుగుతున్నారు. అలాంటి అవకాశం పీపీపీ మోడల్లో ఉండదు. సీట్లు పోవడం ఒకటే కాదు, ఆసుపత్రి కూడా యూజర్ ఛార్జెస్ అనే కార్యక్రమం మొదలెడతారు. అది ఎంత మొత్తంతో మొదలెట్టినా ఫైనల్గా మాత్రం ప్రైవేట్ కింద మారుతుంది. కొంత పర్సంటేజీ ఫ్రీగా ఇస్తాం, మేము జనానికి తక్కువ ఖర్చుకి ఇస్తామని గతంలో కూడా వాగ్దానాలు చాలా మెడికల్ కాలేజ్ చేశాయి కదా. ఎవరు అమలు చేశారు, ఎవరు అమలు చేయించగలరు? వాళ్ళతో సాధ్యం కాదు అది. అందువలన ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ అనగానే పబ్లిక్ చేతిలో ఉన్న ఆస్తుల్ని వనరుల్ని అన్నిటినీ ప్రభుత్వమే సృష్టించి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమే. దాని అర్థం అంతే, వేరే అర్థం. మనం చూసుకుంటే ఇప్పటికీ 17 కాలేజీలో దాదాపుగా అన్ని కాలేజీలు పూర్తి అయ్యాయి. కొన్ని హాస్పిటల్స్లో అయితే కాలేజెస్లో కూడా క్లాసులు కూడా ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి ఎంత బడ్జెట్ కేటాయిస్తే ఇవి పూర్తయితాయి సార్? దాదాపు 3 నుంచి 5 వేల కోట్లతో అంతా అయిపోద్దండి. ఏమీ కొరవేమి ఉండదు. అంతవరకు కేటాయించగలిగే శక్తి ప్రభుత్వానికి ఉందనే మేము అనుకుంటున్నాం. అసలు ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం అనేది పెద్ద ఆర్గ్యుమెంట్ ఒకటి చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా నడుపుతారని. ఎస్ బ్యాంక్ ప్రైవేట్దే కదా, మునిగిపోయిందిగా. వోడాఫోన్ కూడా ప్రైవేట్ వాళ్ళ దగ్గర మునిగిపోయిందిగా. మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గవర్నమెంట్గా బాగానే నడుస్తుందిగా. షార్ నడుస్తుంది బాగానే, ఇస్రో నడుస్తుంది బాగానే, డిఆర్డిఓ నడుస్తుంది బాగానే, అట్లాగే ఆటమిక్ రీసెర్చ్ యూనిట్స్ గవర్నమెంట్ నడుస్తున్నాయిగా. కాబట్టి బాగా నడవకపోవటం అనే దానికి ప్రైవేట్ చేతిలో ఉందా పబ్లిక్ చేతిలో ఉందా సంబంధం లేదు. అది ఎట్లా నడుపుతున్నాం అనే దాన్ని బట్టి నడిపే వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది తప్ప. అందువల్ల మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బాగా నడుస్తాయి అనడానికి ఏం ఆధారం లేదు. ఈ మధ్యకాలం దాకా చాలా మెడికల్ కాలేజీలు డాక్టర్లను అతికి తెచ్చుకునేవాళ్ళు, ఎక్విప్మెంట్ అతికి తెచ్చుకునేవాళ్ళు, రోగులను కూడా అతికి తెచ్చుకునేటోళ్ళు. అట్లా నడిచినటువంటి ప్రైవేట్ కాలేజీలు లేవా? ఈ రోజుకైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా పేదవాళ్ళకి సర్వీస్ అద్భుతంగా చేస్తూ ఉంది కదా. మరి దాన్ని ఎట్లా నిరాకరిస్తారు? కాబట్టి ఆర్గ్యుమెంట్లో పసలేదు నా ఉద్దేశంలో. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు. ఎకరా 50 రూపాయలకి 100 రూపాయలకి 33 ఏళ్ళు ఇచ్చేస్తామంటే అన్ని వనరులు ప్రభుత్వ డబ్బుతో సృష్టించి, అంటే ప్రజల డబ్బుతో సృష్టించిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అంటే అప్పనంగా దోచిపెట్టమనే కార్యక్రమమే అవుతుంది తప్పది ఏ విధమైన ప్రోగ్రెస్కి దారితీసేది కాదని నా అభిప్రాయం. సార్, గత కొంతకాలంగా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కొన్ని పార్టీస్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇలాంటి మేధావులు డాక్టర్స్ కావచ్చు, వీటిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పందన రాలేదు. ఏ విధంగా చూడాలి సార్? అంటే మన వ్యతిరేకించే ఆ రియాక్షన్ చాలా ఉండదని అర్థం. ఇంకా ఎక్కువగా వ్యతిరేకించాలి, గట్టిగా మాట్లాడాల్సి వస్తాయి.
ఇప్పుడు ఉదాహరణకు విశాఖ ఉక్కే చూడండి, 3,00,000 కోట్ల విలువైన దాన్ని మొదట్లో 3,000 కోట్లకు ఇవ్వాలనుకున్నారు. జనం గొడవ చేస్తే 33,000 కోట్లకు ఇవ్వాలనుకున్నారు. అయినప్పటికీ కూడా 10వ వంతుకి కట్టబెట్టడమేగా. జనమందరూ రెసిస్టెన్స్ చూపించేటప్పటికి ముక్కలు చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టారు. ప్రభుత్వాలు పైనుంచి కిందకి అన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఈ దేశాన్ని దోచిపెట్టడానికి కమిట్ అయి ఉన్నాయి. ప్రజలకు మేలు చేయడానికి కమిటీ లేరు. ప్రజల ఓట్లతో గెలుస్తారు, ప్రజలు ఇచ్చిన పన్నులతో బడ్జెట్లు నడుపుతారు. ఫైనల్గా బడ్జెట్ యొక్క ఫలాలు కొద్దిమంది ధనవంతులకు ఇస్తారు. ఈ మధ్య న్యూయార్క్ టైమ్స్ వచ్చిన కథనం చూస్తే టాప్ 1% చేతిలో 41% ఆస్తులు ఉన్నాయి. ఏంది ఇది ఇంత దారుణం? అది అన్ని చోట్ల ప్రభుత్వాలు అట్లా కమిట్ అయినప్పుడు నష్టం చేస్తాయి. ప్రజలు రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటేనే ఇవన్నీ ఆగుతాయి. అంటే చైతన్యం రావాలా, చైతన్యాన్ని కలిగించాలి, వేరే మార్గం లేదు దీనికి. పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. అంటే మీరు ఒక డాక్టర్గా ఉన్నారు. గతంలో మీరు చదువుకున్న రోజుల్లో ఏ విధంగా ఉండేది సార్? మేము చదువుకున్న రోజుల్లో మేము దమిడి గట్ల, పైగా కొంతమంది విద్యార్థులకు స్పెషల్ స్కాలర్షిప్ అని ఇచ్చారు. నేను అట్లా స్పెషల్ స్కాలర్షిప్ తీసుకున్నా. సంవత్సరానికి 1,500 ఇచ్చారు నాకు, 5 ఏళ్ళు ఇచ్చారు నాకు. మాకు అప్పుడు ఎంత ఖర్చు అయ్యేదండి? మా కుటుంబానికి 6 ఏళ్ళ చదువుకు గాను 10,000 ఖర్చు అయ్యేది మా కుటుంబానికి. ఆ రోజుల్లో మాకు చదువు చెప్పడానికి మెడికల్ కాలేజీకి ఒక్క విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు అయింది. ₹1,00,000 జన్మించినట్టే కదా. కాబట్టి విద్యార్థులకు చేరేటప్పుడే అరే మీరు చదువుతూ ఉండేది ప్రభుత్వాల డబ్బులతో తెలియజేయాలి. ఈరోజు ఒక విద్యార్థి బయటికి రావాలంటే ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. వీళ్ళు ప్రైవేట్లో చేరేటట్లయితే ₹1,00,00,000 సీటుకే ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ రంగంలో అయితే 1,00,000-2 లక్షలతో ఫీజుతో అయిపోతుంది మొత్తం కోర్సు అంతా. కాబట్టి పేదవాళ్ళు కానీ, దిగువ మధ్య తరగతి వాళ్ళు కానీ, ఒక స్థాయి పై మధ్య తరగతి వాళ్ళైనా సరే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు కానీ ఉచితంగా వచ్చేటట్లయితే చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళ చేతి నుంచి ఖర్చు చాలా తక్కువ అవుతుంది, చదువుకోవచ్చు. ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ₹1,00,00,000. సహజంగానే ప్రభుత్వ ఏడల బాధ్యత ఉండాలంటే ప్రజల ఏడల బాధ్యత ఉండాలి. డాక్టర్లకి ఈ విషయాలు ఎక్కడ నేర్పిస్తున్నారు? నేర్పించకుండా నువ్వు బాగుపడితే చాలు, ఎవడు ఎట్లా పోతే నీకెందుకు, సంపాదించుకొని చెప్తా ఉంటే ఎలాంటి వైద్య విద్యార్థులు తయారవుతారండి? ఎలాంటి డాక్టర్లు తయారవుతారు? దానికి తోటి ప్రభుత్వాలే పొందుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటే కాలేజీలు ఈ మనస్తత్వం మరింత పెరుగుతుంది కదా, తగ్గుతుందా? సమాజం నాశనం అవుతుంది ఇలా అయితే. సరే, ఎలాంటి అంటే ఇంకా చైతన్యం చేయబోతున్నారు? ఈరోజు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం అయితే వచ్చేటువంటి నష్టాలని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మేమైతే ప్రచారం చేయటమేనండి. జన విజ్ఞాన వేదిక ప్రచారం అనే కార్యక్రమాన్ని ఎక్కువ నమ్ముతుంది. మాకున్న శక్తి కూడా ప్రచారం చేయటం అనేది. సమస్యను వివరిస్తాము, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము పత్రికల్లో రాస్తూ ఉంటాము, అట్లే వీడియోలు చేస్తూ ఉంటాము, రౌండ్ టేబుల్ మీటింగ్లు పెడతా ఉంటాం, తెలియజేస్తూ ఉంటాం. ఇంత మాత్రానే ప్రభుత్వాలు కదులుతాయని కాదు, కానీ చేయగలిగేటోళ్ళు విధుల్లోకి వెళ్ళి ధర్నాలు, పికెటింగ్లు లాంటివి చేస్తారు. మేము అవన్నీ చేయలేం. మేము భావజాలం విస్తరించేటట్టుగా పనిచేయటం మేము చేస్తూ ఉంటాం. మేము ఆ పని తీసుకున్నాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజెంట్ పాలన చేస్తూ ఉన్నాడు. ఏది మంచి ఏది చెడని తెలిసిన వ్యక్తి ఆయన. ఇలాంటి సందర్భంలో ఒకవేళ ఈ ప్రైవేట్ పరం చేస్తే చాలా నష్టాలు వస్తాయని గ్రహించలేకపోతున్నారంటారా? ఎందుకంటే వాళ్ళకి ఎందుకు తెలీదు? మనకంటే ఖచ్చితంగా తెలియగల వాళ్ళు పరిపాలించేటోళ్ళు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. కాకపోతే విధానపరంగానే ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వ వనరులు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇలా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. పైన కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రకటించింది కదా, మేము వ్యాపారం చేయడానికి లేము అని. మరి వ్యాపారం చేయడానికి లేమని అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దామనే కదా దాని ఆలోచన. ఆ ప్రకారమే కదా జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగంలో ఉండి బాగా నడిచే వాటన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం పని ఏంది? డీలా పడి పని ఏమన్నా ఉంటే బాగు చేస్తారని ఆశతో వాళ్ళకి ఇవ్వచ్చు, అది వేరే. కానీ బాగా నడిచోని ఇవ్వాల్సిన పని ఏంది? ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ కాలేజీలు కొన్ని నడుస్తూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే నడుస్తూ ఉన్నాయి. విద్యార్థులు చేరుతున్నారు, పాఠాలు చదువుకుంటున్నారు. ఇంకొక 4-5 రెడీగా ఉన్నాయి. వీటన్నిటికీ సీట్లు ఇస్తామంటే కూడా మాకు అక్కర్లేదని పులివెందుల కాలేజీకి చెప్పినారు. ఎందుకంటే చెప్పాలి, అవసరం ఏంది? ఇచ్చిన సీట్లు తీసుకోండి, మరికొన్ని కావాలంటే ఫెసిలిటీస్ చూపించి తెచ్చుకోండి అంతే. మిగతా కాలేజీలు కూడా పూర్తి చేయడానికి 3 నుంచి 4 వేల కోట్లతో అయిపోయేటట్లయితే అంత మాత్రం డబ్బు ప్రభుత్వం దగ్గర లేదని అనుకోగలమా? పైకి ఈరోజు ₹50 ఎకరాల లెక్కన లీజుకి ఇస్తే 33 ఏళ్ళు ఎవరు సొమ్మండి? అదంతా ప్రజలందరి ఆస్తులు కదా. ఎలా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు అప్పనంగా? అంత తయారైన హాస్పిటల్లో కట్టిస్తారు, కాలేజీలో కట్టిస్తారు. తప్పు కదా అది. ప్రజల కోసం పనిచేయడానికి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రజలకి మేలు చేసే పనులు చేయాలి, నష్టం చేయకూడదు అనేది మా అభిప్రాయం.
ఇవన్నీ తెలియకుండా ఏముండదండి, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ వాళ్ళు విధానపరంగానే కమిట్ అయి ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళకి మేలు చేయాలా, ప్రభుత్వ ఆస్తులు అప్పచెప్పాలని కమిట్ అయి ఉన్నారు కాబట్టి అలా చేస్తూ ఉంటారు. దాన్ని మనము వాళ్ళకి తెలియజేయటం అనేదే కాదు, వాళ్ళకి తెలుసు కాబట్టి మనం తెలియజేసేది ఏమి లేదు. తెలియనటువంటి సాధారణ జనానికి తెలియజేసి ఇది మీ నష్టానికి వస్తుంది నాయన ఈ కార్యక్రమం అంతా, మీరు నోరు తెరవకపోతే పని జరగదు ఇక్కడ. ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో నోరు పెట్టుకొని మాట్లాడాల్సిందే, అవసరమైతే బజార్లోకి వచ్చి గట్టిగా చెప్పాల్సిందే అనే విషయాలే మనం చెప్పాలి. ఇది పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల కూడా పేద విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒక ప్రభుత్వ కాలేజీలో వైద్యం ఫ్రీగా అందుతుంది, అదేవిధంగా సీట్లు కూడా పేదవారు చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ విధంగా ప్రభుత్వం పూర్తి చేయాలి. కేవలం 3,000 కోట్లు విడుదల చేస్తే కనుక ఆ కాలేజీలన్నీ కూడా నిర్మాణం పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ప్రైవేట్ పరం చేస్తే విద్యార్థులతో పాటుగా ప్రజలు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి అని కూడా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈ నెల 9వ తారీఖున పూర్తి స్థాయిలో ప్రజా సంఘాలు, పార్టీసు, అలాగే డాక్టర్స్, మేధావులందరూ కూడా విజయవాడలో ఒక దీక్షా కార్యక్రమాన్ని కూడా చేపట్టారని చెప్పవచ్చు. ఈ అంశం సీరియస్ అవుతోంది. గతంలో వైసీపీ కూడా ఈ స్టాండ్ని తీసుకుందని చెప్పవచ్చు. మెడికల్ కాలేజీలు వాళ్ళు ఆ హయాంలో తీసుకొచ్చారు కాబట్టి పూర్తిగా ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా వారు ఆందోళన చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ముఖ్యంగా డాక్టర్లు కావచ్చు, తాము చదువుకున్న రోజుల్లో ఇంత ఎడ్యుకేషన్ కాస్ట్లీగా లేదు, తక్కువ బడ్జెట్ తోటి మేము ఆ రోజు చదువుకున్నాము, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నాము కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని చెప్పేసి అని కూడా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరి మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రైవేటు పరాన్ని నిలిపివేయాలని చెప్పేసి అని కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి కోరుతున్నారు. కెమెరా పర్సన్ శేక్షతో మల్లికార్జున్, యూటీవీ, కర్నూలు జిల్లా.